సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరకడం లేదు. దీనికి కారణం ఉపాధ్యాయులు. వేలకు వేలు జీతాలు తీసుకుని పిల్లలకు చదువులు చెప్పే విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పాఠాలు చెప్పడం పక్కన పెడితే కొందరు టీచర్స్ మద్యం మత్తులో స్కూల్కు రావటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కొత్తపల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఆదినారాయణ బండారం బయటపడింది. ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న ఆయనే మద్యం మత్తులో స్కూల్కి వస్తున్నాడు. అడిగిన వారే లేకపోవడంతో గత కొంతకాలంగా ఇదే తంతు జరుగుతోంది. స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ప్రవర్తన అయితే మార్చుకోలేదు. ఓ యువకుడు మద్యం మత్తులో ఉన్న ఆ మాస్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. బడికి ఎట్లా వస్తావు నువ్వు? అట్లా కాదు, నువ్వు బడికి ఎట్లా వస్తావు? నీ ఇష్టమా? నీ ఇష్టమా? అవునా, నువ్వు నీ ఇష్టం అంటున్నా. పిల్లలేరి 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 పిల్లలు బడి పిల్లలేరి బడి పిల్లలేరి బడి పిల్లలేరి. మొన్న సర్పంచ్ గారికి వచ్చి ఏమన్నావు? మీరు ఏమన్నారు సార్? ఇప్పుడు మీరు ఏమన్నారు? సర్పంచ్ గారు పిలిపించి ఏమన్నావు? హెడ్ మాస్టర్ ఒక రకం అయితే మిగిలిన ఉపాధ్యాయులు మరో రకం. స్కూల్ టైంకి రాకపోవడంతో ముందుగానే వెళ్లిపోవడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో స్కూల్కు వెళ్లిన యువకులు వారు నిలదీశారు. పిల్లలపై కనీస పర్యవేక్షణ లేకపోవడంతో వారు చెరువుల వద్దకు ఆడుకోవడానికి విరళం చేస్తున్నారని మండిపడ్డారు. ఇకపై పద్ధతి మార్చుకోవాలని కోరారు. స్కూల్లో కనీస సదుపాయాలు కూడా లేవని, మరుగుదొడ్లు లేక పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్కూల్ పరిస్థితులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో చాలా పాఠశాలలకు తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు మరియు సరైన బోధనా పరికరాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఉపాధ్యాయులు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదు. దీంతో పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం స్పందించి నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఆదినారాయణ సారే తాగి రావడం వలన ఈ స్కూలు ఎట్లా ముందుకెళ్లడం అని చెప్పి వీడియో తీయడం జరిగింది. ఇక్కడ ఒక 18 మంది పిల్లలకు ఒక 4 సార్లు కనీసానికి 2 సార్లు తాగి రావడం జరుగుతుంది. అలాంటి వలన ఇప్పుడు మేము ఇట్లాంటి కంప్లైంట్ ఇస్తే మా స్కూల్ మాకు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. బెల్ట్ షాప్ ఉన్నది, ఆ బెల్ట్ షాప్ కాడికి పోవడం, తాపక నైట్ తాగడం వచ్చడం, ఆ మర్రి చెట్టు కింద కూర్చోవడం. ఏ రోజు చూసినా కానీ అదే చూసి నేనే యాస్ట్కి వచ్చి పెట్టిన సార్ వీడియో. నేనే వీడియో తీసి ఒక్కరోజు కాదు, ఇప్పుడు కనీసానికి 5-6 సంవత్సరాలు నేను చూస్తున్నా. ఇక్కడ మా పిల్లలు స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచే పొగలపల్లికి తోలుతున్నాయి. ఈసారి ఇట్లా ఉండడంతో అక్కడికి తోలుతున్నాయి. నేను టైంకు రాని మేడాలు, తాగి వచ్చిన సార్లకు చూసి మేము యాష్టపడి ఆ పిల్లల్ని ఇక్కడ తోలకుండా వేరే పక్క ఊరికి తోలుతున్నాం సార్ మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.